రైతు సోదరులకు స్వాగతం. పత్తి రైతు మరోసారి దగాపడ్డాడు. పత్తి దిగుబడులు దారుణంగా తగ్గిపోయాయి. ఎకరాకు 20 క్వింటాల దిగుబడి వచ్చాయి. కాటన్ ఈరోజు కనీసం 4-5 క్వింటాలు నాణ్యమైన సరుకు కూడా దిగుబడి రావడం లేదు. ఎప్పుడైతే గులాబీ పురుగు ప్రవేశించిందో అప్పటి నుంచే పత్తికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎన్ని పురుగు మందులు కొట్టినా కూడా ఆ పురుగు అదుపులోకి రావడం లేదు. కాయగానే ఉంటుంది, దాంట్లో నుంచి పత్తి రాదు. చెట్టుకు 40-50 కాయలు ఉంటాయి, 10 కాయల్లో నుంచి కూడా పత్తి వచ్చే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఎకరా 15,000-20,000 రూపాయలు కౌలు చెల్లించి కౌలు రైతులు పత్తి సాగు చేసి ఎంత కొంత ఒక 5,000-10,000 మిగుల్చుకునేవాళ్ళు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ఎకరా 5,000 కౌలుకు తీసుకునే పరిస్థితులు కూడా లేవు. పత్తి సాగు చేయడానికి ఎవరు ముందుకు రావడం. కౌలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో సొంత భూమి ఉన్న వాళ్ళే అలా పత్తి వేసి వదిలేస్తూ ఉన్నారు. వచ్చిన 4-5 క్వింటాలు కూడా నాణ్యత ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకి 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించినా మార్కెట్లో రైతుకి 5,000 మించి ధర దక్కడం లేదు. వ్యాపారస్తులు రకరకాల కారణాలు చెప్తారు. పత్తిలో తేమ శాతం 12% లోపే ఉండాలి, కానీ 26% ఉంది, మేము కొనుగోలు చేయమంటారు. వారి బాధ వాళ్ళే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకునే దిగుమతుల మీద సుంకాలను ఎత్తేసింది. భారతదేశంలో ఉన్న స్పిన్నింగ్ మిల్స్ అన్ని కూడా రైతుల దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేయటం మానేసి అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. వస్త్ర వ్యాపారంలో, వస్త్రాల ఎగుమతిలో, పత్తి ఎగుమతిలో నెంబర్ 1గా ఉన్న భారతదేశం ఈరోజు అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితిలోకి వెళ్ళిపోయింది. క్వింటా 5,000 కూడా కొనుగోలు చేయడం లేదు. CCI అయితే ఒక యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్లో నమోదు చేసుకోవాలంట, స్లాట్ బుక్ చేసుకోవాలంట. పత్తిలో తేమ శాతం తక్కువగా ఉంటే వాళ్ళు వచ్చి చూసి కొనుగోలు చేసి ఒక ధర వేస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ CCI 50,000 క్వింటాల మించి పత్తి కొనుగోలు చేసిన దాఖలాల్లో. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పత్తి కనుమరుగే. రాబోయే రోజుల్లో ఎవరు వేయరు. పత్తి సాగు ఖర్చులు ఎకరాకి 40,000-50,000 అవుతూ ఉంటాయి. ఎకరాకి 4-5 క్వింటాల పత్తి మించి రాకపోతూ ఉంటాయి. పత్తి తీయడానికే ఎకరాకి క్వింటాకి 1,500 నుంచి 2,000 ఖర్చు అవుతూ ఉంటాయి. పత్తి ఎవడు సాగు చేస్తాడు? పత్తి రైతులు దగాపడ్డారు. ఇక మిర్చికి ఏదో కొంత ధరలు వచ్చాయి కాబట్టి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు. కొంతవరకు బయటపడే అవకాశం ఉంది. ఇక రాబోయే రోజుల్లో ధాన్యం ధరలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ధాన్యం రైతుకైనా న్యాయం చేస్తారా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.